సిద్ధలింగ మఠం పీఠాధిపతి శివకుమారస్వామి అంతిమయాత్ర కొనసాగుతోంది. స్వామిని కడసారి దర్శించుకునేందుకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. కన్నీటితో స్వామికి వీడుకోలు పలుకుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. లింగాయత్లకు నడిచే దైవం కర్ణాటక తుముకూరులోని సిద్ధగంగా మఠం పీఠాధిపతి శివకుమారస్వామి రామనగర జిల్లా మాగడి తాలూకాలోని వీరాపురలో 1907 ఏప్రిల్ 1న జన్మించారు. తల్లిదండ్రులు గంగమ్మ, హోన్నెగౌడ సామాన్య రైతులు. కుటుంబంలో 13వ సంతానంగా పుట్టిన ఆయనకు శివన్న అని పేరు పెట్టారు. చిన్నప్పుడే తల్లిని కోల్పోయి అక్క పెంపకంలో స్వగ్రామంలోనే ప్రాథమిక విద్యని పూర్తి చేశారు. తుమకూరులో మెట్రిక్యులేషన్ చదివారు. అక్కడే శివన్నకు సిద్ధగంగ మఠంతో అనుబంధం ఏర్పడింది. అప్పటి పీఠాధిపతి శ్రీ ఉద్దాన స్వామీజీకి ప్రియ శిష్యుడిగా మారారు. 1930లో ఉద్దాన స్వామి తన వారసుడిగా శివన్నని ప్రకటించారు. పేరు శివకుమారస్వామిగా మారిపోయింది. ఆ సమయానికి ఆయన బెంగళూరులోని సెంట్రల్ కాలేజ్లో గ్రాడ్యుయేషన్ చదువుతున్నారు. 1941లో ఉద్దాన స్వామీజీ శివైక్యం కావటంతో సిద్ధగంగా మఠం పీఠాధిపతిగా శివకుమార స్వామీజీ బాధ్యతల్ని స్వీకరించారు. త్రివిధ దాసోహి లింగాయత్ కమ్యూనిటీ శివకుమార స్వామీజీని కాయక యోగిగా నడిచే దైవంగా భావిస్తే కర్ణాటకలోని మిగతా సమాజం మాత్రం త్రివిధ దాసోహిగా పిలుచుకునేది. దాసోహి అంటే నిరంతర దాత అని అర్థం. విద్యాదానం, అన్నదానం, విజ్ఞానదానం లక్ష్యంతో స్వామీజీ జీవితాంతం శ్రమించారు. తాను
1941లో సిద్ధగంగ మఠాధిపతిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు విద్యార్థులు లేరు. చదువు, తిండి అనేవి కులమతాలకు అతీతంగా అందరికీ దక్కాలని భావించారాయన. సిద్ధగంగ మఠం ద్వారా బడుగు బలహీన వర్గాల వాళ్లకు ఉచిత విద్యని అందించడం ప్రారంభించారు. స్వామీజీ నేతృత్వంలో 120 విద్యా సంస్థలు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం వీటిలో 10,000 మంది విద్యార్థులు ఉచితంగా చదువుకుంటున్నారు. భారీ ఖర్చుతో కూడుకున్న ప్రొఫెషనల్ కోర్సుల్ని సైతం ఇక్కడ ఉచితంగా అందిస్తున్నారు. సిద్ధగంగ విద్యా సంస్థల్లో అన్ని మతాల విద్యార్థులు చదువుకోవటం ఆయన లౌకిక భావనకు అద్దం పడుతుంది. ఇప్పటి వరకు లక్షలాది మంది సిద్ధగంగ విద్యా సంస్థల్లో చదివి ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, విద్యావేత్తలుగా తయారయ్యారు. వేలాది మంది అత్యున్నత పదవుల్లో ఇక్కడ పూర్వ విద్యార్థులున్నారు. కులరహిత సమాజం నెలకొల్పాలన్నదే లింగాయత్ మత వ్యవస్థాపకుడు బసవేశ్వరుడి ఆశయం. ఆ ఆశయాన్ని నెరవేర్చేందుకు శివకుమారస్వామి నిరంతరం కృషి చేశారు. సమాజ మనుగడకు మతం కాదు, మానవత్వమే ప్రధానమన్నది శివకుమార స్వామీజీ భావన. చీకటిలో ఉన్నవాళ్లను వెల్తురులోకి తేవటం, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం, కష్టాల్లో ఉన్నవాళ్లకు అండగా నిలబట్టం కంటే పెద్ద మతమేదీ లేదు అంటారాయన. కులాలు, మతాలుగా ముక్కలైన మన దేశం ఇప్పటికీ బలంగా నిలబట్టానికి కారణం మానవత్వం అనే మూల సిద్ధాంతమేనని గుర్తు చేస్తారు. ఎవరి మతాన్ని వాళ్లు నిష్ఠతో పాటిస్తే ప్రపంచ శాంతి తనంతట తానే వర్ధిల్లుతుందని చెప్తారు. ధర్మాలను ఉల్లంఘించటం వల్లే అశాంతి చెలరేగుతోందని ఆవేదన చెందేవారు శివకుమారస్వామి. తన ధర్మంపైన, తాను పుట్టిన దేశంపైన భక్తి లేనివాడు బతికి ఉన్నా చచ్చినవాడితో సమానమని స్వామీజీ అంటుండేవారు.
సిద్ధగంగ మఠాధిపతిగా శివకుమారస్వామి బాధ్యతలు తీసుకునే సమయానికి ఆర్థిక వనరులు అంతంత మాత్రంగానే ఉండేవి. దీంతో ఆయన జోలె పట్టి భిక్షాటన చేసి ఉదయం రొట్టెలు, సాయంత్రం పిండి తీసుకొచ్చి గంజి తయారు చేసి విద్యార్థులకు పెట్టేవాళ్లు. ಧ್ವಜ ತೆಗಿಬೇಕಲ್ಲಪ್ಪ, ಅದೊಂದು ಇದು CM ಅವ್ರಿಗೆ ಕೊಡ್ತಾರೆ. ಮಾತಾಡ್ತಾ ಇದೆಯಲ್ಲಪ್ಪ, ಮೋಣ ಮೋಣ స్వామివారి బోధనలు, విద్యా ఆవశ్యకతపై ఆయన చెప్పే విషయాలు క్రమంగా జనాన్ని ఆలోచింపచేశాయి. ఆయనని అనుసరించే వాళ్ల సంఖ్య కూడా పెరిగింది. మఠానికి వచ్చే వాళ్లందరికీ ఆశ్రమం కల్పించడంతో పాటు 3 పూటలా కడుపు నిండా భోజనం పెట్టేవారు. తుముకూరులో ప్లేగు వ్యాధి విజృంభించినప్పుడు వైద్యుల్ని వెంటబెట్టుకుని ఇంటింటికి తిరుగుతూ చికిత్స చేయించారు స్వామీజీ. ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేచి ఇష్టలింగ పూజ అయిన తర్వాత భక్తులకు దర్శనమివ్వటం స్వామీజీ అలవాటు. శరీరంలో శక్తి సన్నగిల్లినా తన దగ్గరకొచ్చే భక్తులకు స్వయంగా 3 వేళ్లతో నుదుటన విభూది పెట్టేవారు. ఉదయం, సాయంత్రం చిన్నారులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొనటం ఆయనకి ఇష్టమైన పని.